నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ యొక్క ప్రపంచం కనబడతా ఉంది. టీవీకే పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు చాలామంది సామాన్యులే, చాలామంది పేదలు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ ఒక అభ్యర్థి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరు అంటే ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన పేరు శబరినాథన్. ఈయన పేరు శబరినాథన్ అన్నటువంటి వ్యక్తి. ఈయన విరుగంబక్కం అన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆయనను పోటీలోకి బరిలో దింపడం జరిగింది టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. సో ఇప్పటికే ఆ ప్రత్యర్థి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన ఈయన దరిదాపుగా 4000 ఓట్ల మెజార్టీ తోటి ఈ యొక్క 4 రౌండ్లలో దూసుకుపోతా ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ఎవరైతే విజయ్ ఉన్నాడో విజయ్ కారు డ్రైవర్ యొక్క కొడుకు. ఇవాళ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. సో వీటన్నిటి కూడా ప్రజలు గమనించిండు. నిజంగా విజయ్ ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్నటువంటి దానిపైన ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వడం జరిగింది, ఒక ప్లాన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా పైసలు ఉన్నటువంటి వ్యక్తులను చూజ్ చేసుకోలేదు, చాలామంది సామాన్యులను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలామంది 18 ఏళ్ల నుంచి 35 సంబంధించినటువంటి సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి అలాగే టికెట్ కేటాయించేటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ను తెలుసుకొని చాలామంది యువత అంతా కూడా అటువైపు వెళ్ళడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అంతా ఎవరైతే విజయ్ పార్టీ ఉందో టీవీకే పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు, ఆయనకు టికెట్ ఇచ్చిన తర్వాత సో ఆయన పాదాలకు నమస్కరించడం జరిగింది, విజయ్ యొక్క పాదాలకు నమస్కరించడం జరిగింది. అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక కారు డ్రైవర్ కొడుకు ఇట్లా టికెట్లు ఇచ్చాడు. మనం సినిమాలలో మనం బోనర్ని చూస్తూ ఉంటాం, ఇటువంటి సీన్లు చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత పైసలే ప్రాధాన్యం, పైసలు లేకపోతుంటే ఇక రాజకీయాలు చేయలేమన్నటువంటి ధోరణితో ఉంటారు. కానీ ఈరోజు తమిళనాడులో ఇటువంటి సన్నివేశం చూసిన తర్వాత సో ఇటువంటి వ్యక్తులు పార్టీలకు అధ్యక్షులైనట్టయితే అలాగే ముఖ్యమంత్రులు ఒక యువత ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకురావచ్చో తమిళనాడులో విజయ్ చేసి చూపెట్టడం జరిగింది. ఆ పార్టీ కన్నీళ్లు గార్చడం జరిగింది. అదే సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి ప్రకటన రోజు ఈయన కారు డ్రైవర్ యొక్క కొడుకును సైతం నేను తమిళనాడు అసెంబ్లీకి పంపుతానని చెప్పేసి ఆ రోజే విజయ్ చెప్పడం జరిగింది. అన్నటువంటి మాట ప్రకారమే ఈరోజు అసెంబ్లీలోకి ఆ యొక్క విజయ్ కార్ డ్రైవర్ యొక్క కొడుకు అసెంబ్లీలోకి అడుగుపెట్టేటువంటి అవకాశం 90% కనబడతా ఉన్నది. ఇప్పటికే దరిదాపుగా 4000 ఓట్ల మెజార్టీ తోటి దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి ఆ విజువల్స్ కనుక చూసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. ఇది ఆయన హత్తుకొని కాళ్ళ మీద పడడం జరిగింది, కాళ్ళ మీద పడి ఏడ్చిండు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వ్యక్తే ఆయన కారు డ్రైవరు, విజయ్ యొక్క కారు డ్రైవరు. ఆయన దరిదాపుగా 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. సో ఆయనతోటే మొదటి నుంచి జర్నీ ఉంది, నమ్మకస్తుడు కాబట్టి ఆయనను ఇప్పటివరకు కూడా డ్రైవర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది విజయ్. ఆయన ఏర్చుకోవడం జరిగింది. ఒక యువకుడు, నాకు తెలిసి ఒక 28 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇతను ఎవరు శబరినాథన్. సో ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఒకసారి ఆ వివరాలు కనుక మనం చూసుకున్నట్టయితే సో ముందంజలో విజయ్ యొక్క కార్ డ్రైవర్ కొడుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్లో విరుగంబక్కం అన్నటువంటి నియోజకవర్గంలో విజయ్ యొక్క వ్యక్తిగత కారు డ్రైవర్ కొడుకు శబరినాథన్ 2550 ఓట్లతో సత్తా చాటుతున్నాడు. ఇది ఒక గంట క్రితం వరకు ఉన్నటువంటి అది ఇప్పుడు 4000 నుంచి 4500 ఓట్ల మెజార్టీతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శబరినాథన్ 2550 ఓట్లతో సత్తా చాటుతున్నారు. దీంతో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి ప్రభాకర రాజా 2వ స్థానానికి పరిమితమైన సామాన్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అధికార పార్టీ అభ్యర్థిని వెనక్కి నెట్టి ముందంజలో కొనసాగుతుండడంతో టీవీకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది, ఎందుకంటే చెప్పాలా హ్యాట్సాప్, ఎందుకంటే అటువంటి వాళ్ళకి టికెట్లు రావడమే గగనం. అట్లాంటిది గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నట్టు ఇంకా అంతకంటే మిక్కిలి ఆనందం ఇంకెవరికి ఉంటుందిగా. సో ఇటువంటి వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది విజయ్ అంతా. సో అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కానీ పార్టీ మీటింగ్లో సైతం కూడా ముఖ్యంగా యువతను ఉద్దేశించి మాట్లాడినటువంటి
మాటలు కూడా ఆయన చాలా ఆకట్టుకోవడం జరిగింది. ఆయన మాటల ద్వారా నేను ప్రజల పైన ప్రేమతోటి నేను రాజకీయాల్లోకి వస్తాను, అలాగే ప్రజల్ని ద్వేషిస్తున్నటువంటి వాళ్ళని, ప్రజల్ని పట్టించుకున్నటువంటి పార్టీలకి నేను వ్యతిరేకంగా నేను ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి నేను ప్రజాక్షేత్రంలోకి ఒక పార్టీగా రాబోతా ఉన్నాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అయినట్లయితే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వస్తానని చెప్పేసి ఏదైతే శపథం చేసిందో ఆ దిశగానే టీవీకే పార్టీ ఆ యొక్క ప్రభంజనాన్ని ఇప్పుడు తమిళనాడులో చూపెడతా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా సైతం కూడా ఈ విజయ్ కాబోతా ఉన్నాడు. విజయ్ పార్టీలో మంత్రులు కూడా విజయ్ సంబంధించినటువంటి క్యాబినెట్ లో సైతం కూడా చాలా మందిని కూడా యువతని చూసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఆ కారు డ్రైవర్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కారు డ్రైవర్ కొడుకు లీడ్లో కొనసాగుతా ఉన్నాడు సమీప డిఎంకే సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి పైన అయితే మాత్రం చూడాలి. ఈ యొక్క విజయం కనుక నిజంగా పూర్తిగా అంటే లాస్ట్ రౌండ్ వరకు ఇదే ట్రెండ్ ఇట్లే కొనసాగి ఒక విజయం సాధించినట్లయితే ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఒక కారు డ్రైవరు, వ్యక్తిగత కారు డ్రైవర్ కొడుకు ఇలా ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడంటే అది నిజంగా నాట్ ఏ జోక్, అది ఎవరు కూడా పాసిబుల్ కాదు. సో మొత్తానికైతే టికెట్ కారు డ్రైవర్ కొడుకు ఇచ్చిండు. దాని తర్వాత గెలిపించుకునేటువంటి బాధ్యత సైతం కూడా విజయ్ బుధ స్కంధాల పైన వేసుకొని ఆ గెలుపులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా కూడా అతని గురించి చెప్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.